మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, తిరిగి ఈ సదస్సులో రెండవ విభాగంలోనికి ప్రవేశపెట్టి మరిన్ని జ్ఞాన సంగతులు నేర్చుకున్నట్టుకు మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించండి. సమాజంలో అతి తక్కువగా చూస్తున్న మీ జ్ఞానం గొప్పదని మీ పిల్లలు గ్రహించలాగున, సత్యానికి అసత్యానికి తారతమ్యాన్ని ఎరుగులాగున మంచి వివేచనను మీ పిల్లలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కటి అవసరమైన సంగతి ఒక పాఠంగా నేడు మీ కళ్ళ ముందుకు రావడం అవసరము అని మేమే కాదు, దేవుడు కూడా భావించాడు అని చెప్పక తప్పటం లేదు. బైబిల్ విదేశీ మత పుస్తకమా, క్రైస్తవులు విదేశీయుల? ఈ టైటిల్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి గల నేపథ్యం మీరు విన్నారు. తొలిసారిగా ఇది విస్తృతంగా ప్రజల మధ్య మాట్లాడాలి అని నేను అనుకున్న క్షణం జెమినీ టీవీలో లైవ్ కార్యక్రమం. ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, బైబిల్ మతం కాదు, క్రైస్తవ్యం మతం కాదు, బైబిల్ మత గ్రంథం కాదు అని చాటి చెబుతున్నా, ఎప్పటికీ సమాజం బైబిల్ని ఒక మత పుస్తకంగా, అది కూడా విదేశీ పుస్తకంగా చూడడం అనేది నిజంగా మనసును కలిచివేసే సంగతి. జయశాలి పిడి సుందరరావు గారు కూడా సహించలేని సంగతి ఇదే. క్రైస్తవ మతం అంటే తట్టుకోలేరు ఆయన, బైబిల్ మత గ్రంథం అంటే సహించలేరు ఆయన. ఆ మూలాల నుంచి అదే అంశను పుణికిపుచ్చుకొని దేవుని వాక్యంలో మీ కళ్ళ ముందు నిలబడుతున్నదే ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, చివరికి డిప్యూటీ డైరెక్టర్స్గా మేము కానివ్వండి. దేవుని వాక్యానికి చాలా చిన్న పదాలను ఆపాదిస్తున్నారు. ఒక వర్గానికే పరిమితం చేస్తుంది ప్రపంచం. అనేక మందిని బైబిల్కు దూరం చేస్తుంది ప్రపంచం. అనేకులు బైబిల్కు దూరంగా బ్రతుకుతున్నారు. చాలామంది బైబిల్ను గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు బైబిల్ను అనేకులు వ్యతిరేకిస్తున్నారు? కారణం ఏంటి? ఎందుకు దైవ గ్రంథం సమాజం మధ్యలోనికి వెళ్ళలేకపోతుంది అని ఆలోచిస్తే, ప్రేమైన దేవుని పిల్లలారా, దీని వెనకున్నది మన శత్రువైన అపవాది అని మర్చిపోకండి. వాడికి ఏం అవసరం అండి? బైబిల్పై లేనిపోని కల్పిత మాటలు కల్పించి, అసత్యాలను కల్పించి మనుషులకు ఎందుకు బైబిల్ను దూరం చేస్తున్నాడని ఆలోచిస్తే, ఈ వాక్యమును గురించి యాకోబు గారి ద్వారా దేవుడు ఒక మంచి మాట వ్రాయించాడు. దయచేసి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చదవండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21. అందుచేత సమస్త కల్మషం, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అన్నడు. మనిషి ఆత్మను రక్షించే శక్తి వాక్యానికి ఉంది అని దేవుడు వ్రాయించాడు. ప్రతి మనిషి ఆత్మను నరకం నుంచి కాపాడగలిగిన శక్తి కలిగిందే ఈ వాక్యం. ఒక మనిషి రక్షింపబడడం ఇష్టం లేనిది సాతానుకే. ఒకని ఆత్మ నరకం నుండి తప్పింపబడి పరలోకానికి వెళ్ళడం సుతారాము సాతానుకు ఇష్టం లేదు. అందుకే తాను వెళ్ళిపోతున్న నిత్యాగ్ని దండనకు అనేకులను తీసుకువెళ్ళాలి అంటే ఏ వాక్యం మనుషులను రక్షిస్తుందో
ఆ వాక్యాన్ని మనుషులకు దూరం చేయాలి అనుకున్నాడు. ఆ వాక్యాన్ని మనుషుల చెంత లేకుండా తీసేయాలి అనుకున్నాడు. అందుకే ఎవరిని ఎలా మోసగించాలో, ఏ ఎత్తుగడతో మనుషుల యొద్ద నుంచి బైబిల్ను దూరంగా ఉంచాలో వాడికి తెలిసినన్ని ఉపాయాలు, వాడికున్న తెలివితేటలు ఈ ప్రపంచంలో ఏ మనిషికి లేవని చెప్పాలి. బైబిల్ను మనుషుల మధ్య ఉంచుతున్నాడు, కానీ బైబిల్ను దూరంగా మనుషులకు తీసుకెళ్ళిపోతున్నాడు. క్రైస్తవుల చేతుల్లో బైబిల్ ఉంది అనుకుంటున్నాం. ఇప్పటివరకు చేతుల్లోనే ఉంది, చేతులలోనే ఉంచాడు. అక్కడి నుంచి హృదయంలోనికి వెళ్ళనివ్వడం లేదు. క్రైస్తవులకు ఆ విధంగా దూరం చేశాడు. ప్రార్థన, కేవలం పాట పాడడం, వాక్యం చెబుతున్నప్పుడు ఏదో కాస్తంత వినడం, ఆ తర్వాత షరా మామూలే పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, దివారాత్రములు ధ్యానించి అందులోని సారాన్ని గ్రహిస్తే తప్ప దేవుని సత్యం అర్థం కాదు అన్నప్పుడు ఆ దిశగా ఏ క్రైస్తవుడిని అడుగులు వేయనీయకుండా కేవలం చేతిలోనికే పరిమితం చేసి ఆ విధంగా క్రైస్తవులకు దూరం చేసింది. ఇక క్రైస్తవేతరులకు అంటారా, ఏదో ఒక అభాండం వేసి, ఏదో ఒక అబద్ధాన్ని పుట్టించి ఒక చిన్న మాటతో వాళ్ళకు దూరం చేసేయచ్చు. అది ఇంకా సులువు. ఎలాంటి మాటలు ప్రయోగించింది అంటే, ఎలాంటి మాటలు క్రైస్తవేతరుల మధ్య పుట్టించింది అంటే, అది విదేశీ మతము. క్రైస్తవ్యమే విదేశీ మతం, బైబిల్ విదేశీ పుస్తకం. ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు మనుషులోనికి వెళ్ళిపోయాయంటే, సాక్షాత్తు లోకాన్ని కలిగించిన దేవుణ్ణి ఒక మతానికి, ఒక కులానికి అంటగట్టే పరిస్థితి. ఈరోజు క్రైస్తవులుగా మనం ఒక సభను నిర్వహించుదామని ఆలోచించిన, ఒక బైబిల్ తరగతిని నిర్వహిద్దామని ఆలోచించిన, చుట్టుపక్కల వారు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? ఆ మాలమాదిగల వాళ్ళు మన మధ్యకు రావడం ఏంటి, ఆ తక్కువ జాతిలో దేవుడు మన దగ్గరకు రావడం ఏంటి? నిజంగా ఆ మాటలు వింటున్నప్పుడు బ్రతుకునిచ్చిన దేవుడికి కులాన్ని అంటగట్టే మనిషి భయపడడం లేదేంటి అని ఆశ్చర్యం వేస్తుందండి. ఎవరికి కులాన్ని అంటగడుతున్నావో తెలుసా? నీలాంటి మనిషికి కాదు, నిన్ను ఈ సృష్టిని కలిగించిన దేవుడికి కులం అంటగడతావా? సాతాను ఎలాంటి ఎత్తుగడలు వేసి సమాజం దేవుడికి దూరంగా తీసుకెళ్ళిందో చూసారా? లేని కులం, లేని మతం మనుషుల మధ్య పుట్టించి, మనుషులు కలవకుండా చేసి, ఇదిగో చివరికి ఏ వాక్యం అయితే మనిషి ఆత్మను రక్షిస్తుందో అదే కులం, అదే మతం అడ్డుపెట్టి యేసుక్రీస్తును కానీ, క్రైస్తవ్యాన్ని కానీ, బైబిల్ను కానీ మనుషుల దగ్గరకు రాకుండా చేయగలిగింది. ముఖ్యంగా మన భారతదేశంలో ఈరోజు చూస్తుంటే చాలా బాధాకరమైన పరిస్థితులు. కొందరైతే విదేశీ మతం కనుక క్రైస్తవులు అసలు వారి దేశాలకు వెళ్ళిపోవాలని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓపీ త్యాగి అనే ఒక బీజేపీ నాయకుడు మీ అందరికీ తెలుసు. గతంలో క్రైస్తవులందరూ విదేశీ మతానికి చెందిన వాళ్ళు వారి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోవాలని వాదించిన దాఖలాలు మీకు తెలుసు. ఇక ప్రస్తుత కాలంలో బైబిల్లో విదేశీ పుస్తకం అని, మనకిక్కడ దేవుడు లేడా, మనకి ఒక పుస్తకం లేదా, ఇలాంటి భేదాలు. ఏమండి, ప్రాంతీయ తత్వం అనేది ఒక తెలంగాణ మధ్య, ఒక రాయలసీమ మధ్య, ఒక సీమాంధ్ర మధ్య ఉత్పన్నమైంది అంటేనే పెద్దగా ఆశ్చర్యం లేదు. ప్రాంతీయ తత్వం ఒక పాకిస్తాన్కి, భారతదేశానికి మధ్య రగిలింది అంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ప్రాంతీయ తత్వం ఒక బంగ్లాదేశ్కి లేదా ఒక చైనాకి, ఒక భారతదేశానికి మధ్య రగిలిందంటే ఆశ్చర్యపడిన అవసరం లేదు. ప్రాంతాన్ని బట్టి కూడా దేవుని మధ్య భేదాలను సృష్టిస్తారా మనుషులు? అంటే దేవుడు కూడా ప్రాంతాన్ని బట్టి ఉంటాడా? ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడా? సత్యం ఏదో తెలియకపోయినా ఈ మట్టి లోకంలో మనిషి ఏర్పరచుకున్న వ్యర్థమైన కుల, మత, వర్గ తదితర భేదాలను బట్టి ఈరోజు మనిషి
సత్యాన్ని కూడా అదే కులం అంటగట్టి సత్యానికి కూడా మతం రంగు పులిమి బైబిల్ను మనుషులు దూరం చేసుకుంటున్నారు. అది విదేశీ పుస్తకం అండి అంటున్నారు, బైబిల్ విదేశీ పుస్తకం. అది మత పుస్తకం అండి అంటున్నారు, బైబిల్ విదేశీ మత పుస్తకం. దీనికి సరైన సమాధానం చెప్పే క్రైస్తవ బోధకులు కూడా లేరండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక బోధకుడు మాట్లాడుతూ అంటున్నాడు, క్రైస్తవ బోధకుడే, క్రైస్తవేతరులు తెలియక బైబిల్ విదేశీ మత పుస్తకం అన్నారంటే ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. వాళ్ళకి తెలియదు కనుక, బైబిల్ వాళ్ళు చదవలేదు కనుక. కానీ బోధకుడైన ఒకడు అంటున్నాడు, బైబిల్ మనకి కాదండి, అది కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే, అది విదేశీ పుస్తకం. పబ్లిక్గా మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తును నమ్ముకొని యేసుక్రీస్తును ప్రకటించే వ్యక్తే పబ్లిక్గా మాట్లాడుతున్నాడు అండి. అంతేకాదు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుడే గనక నాకు ధనమిస్తే, దేవుడే గనక ధనమిస్తే ఈ భారతదేశంలో ప్రతి ఇంటికి నేను భగవద్గీత పనిచేస్తాను అన్నాడు ఒక బైబిల్ బోధకుడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఆ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఆయన అడిగితే అంటున్నాడు, దేవుడు దేశానికి ఒక పుస్తకం ఇచ్చాడండి అంటున్నాడు. దేవుడు దేశానికి ఒక పుస్తకం ఇచ్చాడు. మన భారతదేశానికి ఇచ్చింది ఈ పుస్తకం, ఆ దేశానికి ఇచ్చింది ఆ పుస్తకం, మనకు బైబిల్ వద్దు అంటున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనుషుల మధ్య ఎలాంటి గందరగోళాన్ని సాతాను సృష్టిస్తుందో మీరు బాగా ఆలోచించాలి. బైబిల్ విదేశీ మత పుస్తకమా? అసలు మతం అంటే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అసలు మతమా? మతం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మతం అంటే అర్థం ఏంటో తెలుసా? నిజంతో సంబంధం లేని నమ్మకాన్ని మతం అంటారండి. మతం అంటే వారి ఇష్టం, వారి నమ్మకం, దానికి నిజంతో ఏమాత్రం సంబంధం లేదు. నిజంతో ఏమాత్రం సంబంధం లేదు. మేము నమ్ముకున్నదే వాస్తవం అనుకుంటారు. బైబిల్ మతం అని ఎప్పుడు దేవుడు చెప్పలేదండి, సత్యం అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యం. వాక్యాన్ని దేవుడు సత్యం అన్నాడు తప్ప మతం అనలేదు. మతం అంటే నమ్మకం, నిజంతో సంబంధం లేదు దానికి. సత్యం అంటే నమ్మకంతో సంబంధం లేదు. నమ్మిన వాళ్ళు ఉన్నా లేకపోయినా సత్యం ఎప్పుడు సత్యమే. ఇది అర్థం కావడానికి ఒక చక్కటి ఉదాహరణ చెబుతాను. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది నమ్మకమా సత్యమా? సత్యం. ప్రపంచం అంతా ఒక్క తాటిపైకి వచ్చి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్న మాట మేము నమ్మమండి అన్నారనుకోండి, నమ్మకపోతే పోండి అంటాం. ఒక సత్యానికి నమ్మే ఒక మనిషి ఆసరా, ఆధారం అవసరమా? లేదు. ఒక మనిషి సపోర్ట్ అవసరం లేదు. సత్యం ఎప్పుడు సత్యమే. నమ్మేవాడు ఉన్నా లేకపోయినా సత్యం ఎప్పుడు నిలబడుతుంది. కానీ మతం అలా కాదు. నమ్మేవాడు ఉన్నంత వరకు మతం నిలబడుతుంది. నమ్మే ప్రజలే లేనప్పుడు మతం కూలిపోతుంది. ఉదాహరణకు చరిత్ర మనం చూసుకుంటే, ఈ భారతదేశంలో మొట్టమొదటిగా వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించాడు. దానికి కొన్ని సూత్రాలు, కొన్ని సిద్ధాంతాలు. ఆ తర్వాత కాలంలో భారతదేశంలో పుంజుకున్నది బౌద్ధ మతం. ఈ క్రమంలో జైన మత సూత్రాల కంటే బౌద్ధ మత సూత్రాలు నచ్చిన కొందరు, ఇదిగో ఎక్కువ శాతం మంది బౌద్ధ మతంలోనికి వెళ్ళిపోయారు. నానాటికి జైన మతం భారతదేశంలో కనుమరుగవుతూ వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఆదరించిన వారు ఉన్నంత వరకు మతం నిలబడింది. నమ్మే ప్రజలు లేనప్పుడు మతం కాలగర్భంలో కలిసిపోయింది. అంటే మతం అనేది నమ్మే ప్రజలు ఉన్నంత వరకే సమాజంలో ఉంటుంది. కానీ సత్యం నమ్మేవాడు ఉన్నా లేకపోయినా ఎప్పటికీ సత్యంగానే నిలబడుతుంది. బైబిల్ను సమాధి చేయాలని ఇప్పుడు కాదండి. బైబిల్ వ్రాయబడుతున్న తొలి దినాల నుంచి సాతాను బైబిల్ రచించిన ప్రతి మనిషిని చంపేస్తూ వచ్చిందండి. ప్రవక్తల గురించి
ఎలాంటి మాటను యేసుక్రీస్తు చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 35 నుంచి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35 నుంచి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం నుంచి చదవండి ఒకసారి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠానికి దేవాలయానికి మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తము వరకు. ఏమంటే హేబేలు, నీతిమంతుడైన హేబేలు మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు భూమి మీద మీరు చంపిన చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా అన్నాడు. ప్రవక్తలందరూ నీతిమంతులందరూ చంపబడ్డారట, హేబేలు మొదలుకొని బరకీ కుమారుడైన జకర్యా వరకు. ఎందుకు వీళ్ళు చంపబడ్డారు అని ఆలోచిస్తే సత్యం కోసం చంపబడ్డారు. ఆ తర్వాత యేసుక్రీస్తు కూడా ఈ ప్రపంచ వేదికపై చచ్చిపోయాడు. ఈ ప్రపంచం అనే బలిపీఠంపై అపోస్తలు ప్రాణాలు వదిలారు. ఒక స్టెఫను కానివ్వండి, యాకోబు కానివ్వండి, ఆ తర్వాత అపోస్తలు కానివ్వండి. ఎందుకు నీతిమంతులు చనిపోయారు అంటే ఒక్కటే కారణం అండి. ఈ 66 పుస్తకాల జ్ఞాన గ్రంథం ఇదిగో ఈరోజు మీ చేతిలో ఉండడానికి ఆ రోజు హేబేలు మొదలుకొని అపోస్తలుల వరకు వారి రక్తాన్ని చిందించారు. చిందించారండి. ఎందుకు చంపబడ్డారో తెలుసా? సత్యం ప్రకటిస్తున్నందుకు. సత్యం ప్రకటించే వారిని బ్రతకనివ్వకూడదు అనుకుంది సాతాను. ఎందుకంటే ఆ సత్యాన్ని వారితోనే సమాధి చేయాలనుకుంది. కానీ విచిత్రం ఏంటో చెప్పనా? సత్యం ప్రకటించే మనుషులను సమాధి చేయగలిగిందేమో కానీ సత్యాన్ని సమాధి చేయలేకపోయిందండి ఈ సాతాను, ఈ ప్రపంచం. ఎందరో రాజులు సర్వనాశనం చేయాలనుకున్నారు, బైబిల్ని కనిపించకుండా చేయాలనుకున్నారు. బైబిల్ చరిత్ర ఇప్పుడది కాదండి, 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. 2000 సంవత్సరాల క్రితం అతి పురాతనమైన చరిత్ర కలిగినటువంటి గ్రంథం ఇదే. క్రీస్తుకు పూర్వం సుమారుగా 1500 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, వ్రాయడం ప్రారంభించబడింది. ఎప్పటి వరకు వ్రాయబడిందో తెలుసా? క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు వ్రాయబడుతూనే ఉంది. అంత పురాతనమైన చరిత్ర కలిగిన ఈ గ్రంథాన్ని కాలగర్భంలో కలిపేయాలని అందరూ అనుకున్నారు, కానీ వారి వల్ల కాలేదు. ఏమంటే ఇది కూడా ఒక మతం అయితే మతం ఎప్పుడూ కాలగర్భంలో కలిసిపోవాలి. అబద్ధం ఏదో ఒక రోజు అబద్ధంగా తేలుతుందండి. బైబిల్ సత్యం గనుక, బైబిల్ వాస్తవం గనుక ఎందరో దాన్ని కాలగర్భంలో కలిపేయాలనుకున్న ఎప్పటికీ సమాజంలో నిలబడింది. అంతేకాదండి, మతం అనడానికి వీలు లేని మహాజ్ఞాన సంగతులు బైబిల్లో ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్ర్యం రావడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన చేసిన ఈ పోరాటం అహింసా పోరాటం అని యావత్ ప్రపంచం కొనియాడుతుంది. చివరికి అమెరికాలో సెనెట్, వారి పార్లమెంటులో సైతం మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఈ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా మహాత్ముడిని చూస్తారు. కారణం ఏంటి అని ఆలోచిస్తే ఆయన పాటించిన అహింసా సిద్ధాంతం. ఇతనికి ఎలా వచ్చింది ఇంతటి పేషియన్సీ? ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపమన్న ఈ పేషెన్స్ ఎలా వచ్చింది? అహింసతో దేన్నైనా సాధించవచ్చని, అహింస సిద్ధాంతంతో దేశాలకు స్వాతంత్రం తీసుకురావచ్చని ఇతనికి ఎలా తెలుసు? చాలామంది ఆశ్చర్యపోయారు. ఈయన కారణ జన్ముడు, ఈయన మహానుభావుడు అనుకున్నారు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనకే మార్గం చూపించిన వ్యక్తి, ఆయనకే గురువుగా మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి, ఆయన కంటే ముందు సుమారు 1800 సంవత్సరాల క్రితం ఒక ఆయన బ్రతికాడు. ఆయనే నీవు నేను నమ్ముతున్న యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. స్వాతంత్ర్యం రావాలంటే, స్వాతంత్రం సాధించాలంటే ఎలా ఉండాలని యేసు ప్రభువు చెప్పాడు?
నువ్వు స్వతంత్రించుకోవాలంటే, స్వాతంత్ర్యం నీకు రావాలంటే సాత్వికుడవై ఉండాలి. స్వాతంత్ర్యం సాధించే సిద్ధాంతం సాత్వికతలో ఉందని యేసు ప్రభు చెప్పాడు. ఆ మాట అతనికి శిరోధార్యం అయ్యింది. అహింసా సిద్ధాంతాన్ని బయటపెట్టాడు. ఏమంటే ఒకవేళ ఇది మతమే అయితే, ఇది ఒకవేళ మతం అయితే, అది కూడా విదేశీ మతం అయితే, గాంధీజీ ఎందుకు ఈ మాటలను స్వీకరించాడు చెప్పండి? ఆయన ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు బారెట్లో చదివినప్పుడు అండి, బైబిల్ గ్రంథాలయంలో బైబిల్ చదివాడని ఆయన తన చరిత్రలో ఆయనే రాసుకున్నాడు. బైబిల్లో యేసుక్రీస్తు జీవితం, ఆయన మాటలే మహాత్మా గాంధీకి ఆదర్శమయ్యాయని సాక్షాత్తు ఆయనే చెప్పాడండి. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్న మాట కూడా యేసుక్రీస్తుదన్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు. ఇలా యేసుక్రీస్తు జీవితంలోని అద్భుతమైన మాటలు 1, 2 తీసుకొని వాటిని పాటించి వాటి ప్రకారం బ్రతికినందుకే ప్రపంచంలో గొప్పవాడిగా మిగిలాడు గాంధీజీ. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మాటలలోని సారమే అహింసా సిద్ధాంతాన్ని గాంధీజీకి అందించాయి అనుకుంటే, అది మతం అయితే ఈరోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఆగస్టు 15వ తేదీన మరొక స్వాతంత్ర దినాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న ఈ భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నదే ఆ అహింసా సిద్ధాంతంతో. అది యేసు మాటలలో ఉంది. అది మతం అయితే, మతం ద్వారా స్వాతంత్రాన్ని తెచ్చుకుందా క్రైస్తవ్యం? భారతదేశం క్రైస్తవ్యం అనే మతం ద్వారానా? మతం కాదంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. ఇది మతం చెప్పిన మాట అని మనిషి ప్రేమించటం మానేస్తాడా? ఇది మతం చెప్పిన మాట అవుతుందా? ఒక మనిషి మరో మనిషిని ప్రేమించాలి, ఒక మనిషి మరో మనిషిపై జాలి చూపాలి. ఇది మతం అవుతుందంటే చెప్పండి ప్రేమని దేవుని పిల్లలు. అసలు బైబిల్ను మతం అనడమే మొదటి తప్పు. ఇక రెండవది విదేశీ పుస్తకం. విదేశీ అనే ఒక మాట వేసి ఎందుకండి బైబిల్పై ఒక అసహ్యమైన భావన ఏర్పాటు చేస్తున్నారు? విదేశీ పుస్తకం అయితే మాకొద్దు, విదేశీ పుస్తకం అయితే మాకొద్దు, విదేశీ పుస్తకం అయితే మాకొద్దు. ఈరోజు ఏ విదేశీ పుస్తకం అని ఏ బైబిల్పై వీళ్ళు నిషేధాన్ని వర్తింపజేస్తున్నారో, అంతే కదండి. విదేశీ పుస్తకం అయితే మాకొద్దండి. ఏమండి, నిజంగా విదేశీ పుస్తకం అనే బైబిల్ను పక్కన పెడుతున్నారా? బాగా ఆలోచించాలి. నిజంగా విదేశీయత అంటే అసలు నచ్చదా క్రైస్తవ బైబిల్ భారతదేశంలో ఉన్న వారికి? బైబిల్ ఒక విదేశీ పుస్తకమైన పక్కన పెడుతున్నారా? అదేనా కారణం? కాదంటే ఇంకా ఏదో ఆలోచన ఉంది. దాని వెనక ఇంకేదో ఆలోచన ఉంది నీకు, అందుకే దాన్ని సహించలేకపోతున్నావు. ఇంకేదో కారణం ఉంది. కేవలం విదేశీ పుస్తకం అన్న భావనతోనే నేను దీని దగ్గరకు రానియటం లేదని నువ్వంటే, ఈరోజు కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో అభ్యసించే ప్రతి సైన్స్ విదేశీయులు ఆవిష్కరించిన సిద్ధాంతాలు అవన్నీ కూడా. ఐజాక్ న్యూటన్ ఎవరండి ఇతను? భారతీయుడా విదేశీయుడా? ఆర్కిమెడిస్ ఎవరండి ఇతను? భారతీయుడా విదేశీయుడా? ఐన్స్టీన్ ఎవరండి ఇతను? భారతీయుడా విదేశీయుడా? ఈరోజు అదే ఐన్స్టీన్ సూత్రాలు, న్యూటన్ సూత్రాలను ఆధారం చేసుకొని ఈ భూమి మీద నుంచి అంతరిక్షంలోనికి రాకెట్లను పంపిస్తుంది మన భారతదేశం. ఇస్రో, నెల్లూరు దగ్గర ఉన్న శ్రీహరికోట. విదేశీ పుస్తకం అని బైబిల్పై పక్షపాతం చూపిస్తున్నారే. అలా అనుకుంటే న్యూటన్ సూత్రాలు కూడా విదేశీ జ్ఞానమే. విదేశీ పుస్తకం అని కేవలం బైబిల్ మీద అక్కసు చూపిస్తున్నారే. అలా అనుకుంటే ఐన్స్టీన్ లాస్ అన్ని కూడా ఒక విదేశీయుడి లాస్. ఐన్స్టీన్ లాస్ దగ్గరకు వచ్చి వాటిని తీసుకొని గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసినప్పుడు ఒక విదేశీయుడి జ్ఞానం మనకి ఎందుకని ఆలోచించరు? అక్కడ విదేశీ అయినా పర్వాలేదు. ఆర్కిమెడిస్ సూత్రాలను పాటించి సముద్రంలో ఎన్నో ఆవిష్కరణలు చేసినప్పుడు ఒక ఆర్కిమెడిస్ విదేశీయుడు కదా, అతని జ్ఞానం మనకెందుకు అనుకోరు? ఆలోచించండి. ఈరోజు భారతదేశంలో
సాంకేతిక పరిజ్ఞానం అంతా ఇంపోర్టెడ్. విదేశీ పరిజ్ఞానం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇజ్రాయేలీలో ఎలాంటి పంటలు, ఆ పంటల ఆ టెక్నాలజీని ఇక్కడ దిగుమతి చేసేసాడండి. ఏమంటే ఇకపోతే అమెరికా సాంకేతిక పరిజ్ఞానం, రష్యా సాంకేతిక పరిజ్ఞానం. ఇక రక్షణ వ్యవస్థలోనికి వచ్చేసరికి మనం కొనుక్కునేటువంటి ఆ రక్షణ వస్త్రాలన్నీ కూడా, ఆయుధాలన్నీ కూడా ఎక్కడి నుంచి మనం తీసుకుంటాం? విదేశాల నుంచి. విదేశీ పుస్తకాలు కావాలి, విదేశీ చదువులు కావాలి, విదేశీ అణ్వస్త్రాలు కావాలి, విదేశీ జ్ఞానం కావాలి. చివరికి తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనం వాడే సెల్ ఫోన్ నుంచి, మనం వాడే బైక్ నుంచి, మనం వాడే కారు వరకు స్వదేశంలో తయారు చేసే వాటిని మాత్రమే వాడతానని అంత స్వదేశీ అభిమానం ఉందా నీకు? ఉంటే నువ్వు అంబాసిడర్ కారు వాడాలి. ఎందుకు? మేడ్ ఇన్ జపాన్ ఫార్చునర్ కావాలి, ఇన్నోవా కావాలి, స్విఫ్ట్ అన్నీ ఇంపోర్టెడేనా? సెల్ ఫోన్ ఇంపోర్టెడ్. మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ కొరియా, మేడ్ ఇన్ చైనా. తెల్లవారు లేచిన దగ్గర ఏది మరి నీ స్వదేశీ అభిమానం ఏది? నిజంగా నువ్వు స్వదేశీ అభిమానం అయితే గాంధీజీ పిలుపునిచ్చాడు. ఏమని తెలుసా? విదేశీ వస్త్రాలను బహిష్కరించండి, స్వదేశీ వస్త్రాలను కట్టండి అన్నాడు. ఏది? కద్దరు కట్టిన వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి భారతీయుల్లో. ఇంపోర్టెడ్. చూసారా? విదేశీ బట్టలు కట్టుకుంటావు, అక్కడ నీకు స్వదేశీ అభిమానం కనపడదు. విదేశీ వస్తువులు వాడతావు, అక్కడ స్వదేశీ అభిమానం గుర్తుకు రాదు. విదేశీ జ్ఞానం తెచ్చుకుంటావు, అక్కడ నీకు స్వదేశీ అభిమానం లేదు. విదేశీ సూత్రాలు తెచ్చుకుంటావు, విదేశీ సైన్స్ తెచ్చుకుంటావు. ఇంకో సిగ్గుమాలిన సంగతి చెప్పమంటారా? ఈరోజు స్త్రీలని పురుషులని లేకుండా విదేశీ పోకడలు పోతున్నారు భారతదేశంలో. విదేశీ పోకడలు. హైదరాబాద్లో పబ్ కల్చర్ వచ్చింది తెలుసా? పబ్ కల్చర్ ఎక్కడిది? ఇది విదేశీ కల్చర్. దాన్ని ఎందుకు అవాయిడ్ చేయటం లేదు? ఈ పబ్ కల్చర్ ఎందుకు నువ్వు దాన్ని కంట్రోల్ చేయటం లేదు? రేవు పార్టీలు అంట తెలుసా మీకు? రేవు పార్టీలు అంటే తెలుసా? నిజాంపట్నం రేవులో పార్టీలు కాదు, బెంగళూరులో రేవు పార్టీ. అది కూడా ఏంటి మీకు తెలుసో లేదో అండి, భారతదేశంలో వ్యాలంటైన్స్ డే అని ఒకటి ఉంది, ఒకటి February 14th. ఇది జరుపుకుంటే పెద్ద నేరంగా చూస్తారండి ఒక తెగవారు. ఓకే, మంచిది, నువ్వు అన్నది మంచిదే. ఒక ఆడపిల్ల మగపిల్లడు అలా పెళ్ళికి ముందు తిరగడం తప్పే, ఓకే రైట్, ఇదంతా బాగుంది. మరి విదేశీ కల్చర్ రేవ్ పార్టీ బెంగళూరులో వాళ్ళ ప్రభుత్వమే ఉంది. అక్కడ రేవ్ పార్టీ జరిగిందంటే అర్థం ఏంటో తెలుసా? రేవ్ పార్టీ వాళ్ళకి అక్కడ ఎంజాయ్మెంట్ సరిపోక ఎవరికి? ఆ విదేశీయులకి. భారతదేశం ప్లేస్ కొత్తగా ఉంది. ఇక్కడికి వచ్చి అందరూ స్త్రీలు లేదు, పురుషులు లేదు, అందరూ అర్ధనగ్నం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినడం, త్రాగడం ఇష్టం అండి. దానికి ఆతిథ్యం ఇచ్చింది మన దేశం, కర్ణాటక, బెంగళూరు. చూసారా? ఇలాంటి తప్పుడు సంస్కృతి దగ్గర మీకు స్వదేశీ అభిమానం పనికిరాదు, అక్కసు లేదు. ఎందుకు ఇలాంటివి రావాలన్న ఆలోచన లేదు. విదేశీ పోకడలు. ఏమంటే ఈరోజు ఎలాంటి పరిస్థితులు మారిపోయాయి తెలుసా? పెళ్ళికి ముందే డేటింగా. ఈరోజు చూశారు కదండి, ఈ మధ్యకాలంలో ఒకటి సినిమా హీరోయిన్, మొన్న సినిమా హీరోయిన్ మాట్లాడుతుందండి. ఏమన్నా తెలుసా? సంవత్సరం సహజీవనం చేస్తాను, నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను, నాకు ఈ పెద్దల పెళ్ళిళ్ళ మీద నమ్మకాలు. భారత నారి ఆడవాళ్ళు నోరు విప్పి బహిరంగంగా మాట్లాడే రోజులు వచ్చేసేయండి. గాంధీజీ ఏమన్నాడు? స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగిన రోజున నిజమైన, అంటే ఆయన అర్థం ఏంటంటే చాలామంది మృగాళ్ళు అలాగ నడవనివ్వరు అని. వాళ్ళ దాకా ఎందుకు, ఇప్పుడు భారత నారియే గొప్పదైపోయింది. ఏమంటుంది? సంవత్సరం సహజీవనం చేస్తాను. ఎక్కడిది కల్చర్? సంవత్సరం పాటు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఒక భారత నారి మాట్లాడుతుందంటే ఎక్కడిది కల్చర్? విదేశీ.
మనిషిని బాగు చేయలేని ప్రతి విదేశీ కల్చర్ని దేశంలోకి తీసుకొచ్చి, అది వస్తువైనా, చదువైనా, సంస్కృతి అయినా, పోకడలైనా, పద్ధతులైనా, స్టైల్స్ అయినా, మనిషిని పాడు చేసేవన్నీ నువ్వు రానేస్తావు. మనిషిని బాగు చేసే మంచి మాటలు చెప్పే బైబిల్ మాత్రం విదేశీ పుస్తకమా? విదేశీ పుస్తకమా? చూసావా? ఈ మాటని బైబిల్ మీద ఉన్న అక్కసును మరోసారి బయట పెడుతున్నావే తప్ప నిజంగా నీకు విదేశీయత అంటే వ్యతిరేకత ఉండి కాదు. నిజంగా విదేశీయత అంటే వ్యతిరేకత ఉండి కాదు. ఎవరండి విదేశీయులు? ఏదండి దేశం అంటే ఏది, విదేశం అంటే ఏది, స్వదేశం అంటే ఏది? విదేశం ఇదని, స్వదేశం ఇదని మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు జ్ఞానం లేని మూర్ఖుడని చెప్పాలి. ఇది విదేశీ, ఇది స్వదేశీ అంటే. క్రైస్తవులు విదేశీయుల, విదేశీ మతం నమ్ముకున్నారు కనుక క్రైస్తవులు విదేశీయులు, విదేశాల్లోకి వెళ్ళిపోవాలని ఓపి త్యాగి అనేవాడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాడు. అసలు మనుషులు ఎవరు? ఏది స్వదేశం, ఏది విదేశం? కనీసపు చరిత్ర తెలియని ప్రతి మనిషి ఈరోజు మాట్లాడుతున్నాడంటే, చరిత్ర తెలియని ప్రతి మనిషి. అసలు మనుషుల పుట్టుక ఎలా జరిగిందో, మనుషులు ఈ భూమి మీద ఎలా విస్తరించారో, అసలు భారతదేశంలో మనుషులు ఎలా వచ్చారో చరిత్ర తెలిసిన వాడు ఎవరు ఇలా మాట్లాడరండి. బైబిల్లో చూస్తారా? అసలు ఈ క్రైస్తవులు ఎవరు, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరు, ఈ భారతీయులు ఎవరు, అసలు పుట్టుకలు ఎలా జరిగాయి, బైబిల్లో ఏం రాయబడిందో, అసలు చరిత్ర ఏంటో చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఆదికాండం చూడండి ఒకసారి, 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయము 1వ వచనం. భూమి అంతటా ఒకే భాష, ఒకే పలుకు ఉంది. ఒకే భాష, ఒకే పలుకు. భూమి అంతటా, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకే భాష మాట్లాడుతున్నారట. ఇది నోవాహు జలప్రళయం తర్వాత సందర్భం. నోవాహు జలప్రళయం జరిగిన తర్వాత ఒకే కుటుంబం మిగిలింది. అతని కుటుంబమే నోవాహు కుటుంబం. ఆ నోవాహు కుటుంబం నుంచి షేము, హాము, యాపెతు అనే వారి నుంచి వచ్చిన సంతతే మనమంతా. షేము, హాము, యాపెతు వచ్చిన సంతతే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా. అంటే ఒకే మనిషి నుంచి విస్తరించిన వాళ్ళే వీళ్ళంతా. ఒకే పలుకుంది, ఒకే భాష ఉంది. మొదటి మనిషి ఎక్కడ పుట్టాడో తెలుసండి? టర్కీ దేశంలో. ఏదేనని బైబిల్లో చెప్పబడిన ఆ తోట ఎక్కడుందో తెలుసా? ఏదేన్ అనే ప్రాంతం ఎక్కడుందో తెలుసా? ప్రస్తుతం టర్కీగా పిలువబడుతున్న దేశంలో దేవుడు ఒకనాడు వేసిన తోట ఏదేను. అక్కడ తొలి మానవుని జననం అక్కడ జరిగింది. ఎప్పుడైతే తప్పు చేశారో దేవుడు ఏదేను నుంచి బయటకు పంపించేశాడు. అక్కడి నుంచి తూర్పు దిశగా ప్రయాణం చేశారు. ఆ టర్కీ, ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు అభివృద్ధి చెందారు. ఇరాన్, ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చెందారు. జలప్రళయం తర్వాత ఒకే కుటుంబం, ఆ ఒకే కుటుంబం నుంచి సంఖ్య అభివృద్ధి చెందుతూ వచ్చింది. అప్పుడు ఎలా ఉందంటే, ఇదిగో ఇన్ని భాషలు లేవండి. సుమారుగా 200 చిల్లర భాషలు ఉన్నాయి ప్రపంచంలో. 200 అన్ని భాషలు ఆ రోజు లేవండి. ఒకే భాష. అది చెబుతున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. వారు తూర్పునకు ప్రయాణమై పోచుండగా. ఏమండి, మనిషి తప్పు చేసిన ప్రతిసారి ప్రయాణించింది తూర్పుకేనండి. మొదట ఉన్నది ఎక్కడ? టర్కీ దేశంలో. అక్కడ నుంచి ఏదేనులో నుంచి వారు తప్పు చేసినప్పుడు వారు ప్రయాణించింది కూడా తూర్పుకే. ఆ తర్వాత నోవాహు జలప్రళయం జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎటుగా ప్రయాణించడం ప్రారంభించారట? తూర్పు దిశగా ప్రయాణించారు. తూర్పు దిశ అంటే ఇదిగోండి, ఈరోజు ప్రపంచ పటాన్ని గనక మనం మనసులో పెట్టుకొని ఆలోచిస్తే, మన భారతదేశం కూడా తూర్పున ఉన్న దేశాలలో ఒక దేశం. ప్రపంచ పటాన్ని మనసులో పెట్టుకుంటే మన భారతదేశం కూడా తూర్పున ఉన్న దేశాలలో ఒక దేశం. ఒకనాడు ప్రపంచపు మధ్యలో, మధ్య ఆసియా, పశ్చిమాసియా, మధ్య ఆసియా ఈ ప్రాంతాల్లో మనుషులు ఉన్నారు.
అక్కడ నుంచి వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేయడం ప్రారంభించారు. అలా వారు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి, ఆ సందర్భాన్ని చదవండి. వారు తూర్పునకు ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని. ఏమంటే ప్రస్తుతం ఉన్న ఇరాక్ దేశమే ఈ షీనారు దేశం. ప్రస్తుతం ఉన్న ఇరాక్ దేశం. మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసునకు ప్రతిగా మట్టి కీలలో వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకున్నారట. ఒకే భాష కదండి. ఎన్ని లక్షల మంది ఉన్నారు, అన్ని లక్షల మందికి ఒకటే భాష. రండి, ప్రపంచం అంతా మనం చెదిరిపోకూడదు, ఒకే చోట ఉండాలి. కనుక ఏం చేద్దాం, గొప్ప కట్టడం కట్టుకుందాం. ఆకాశాన్ని అంటే ఎంత గొప్ప కట్టడం, గొప్ప పేరు తెచ్చుకుందాం మొదలు పెట్టారు. పేరు దేవుడికి రావాలా వీళ్ళకి రావాలా? ఎవరికి గొప్ప పేరు కలిగించాలనుకుంటున్నారు? దేవుణ్ణి కనపరచాలని కానీ దేవుని పేరును ఘనతకు, ఆ దేవుని పేరుకు ఘనత కలిగించాలని కానీ వాళ్ళు ఆలోచించటం లేదండి. గొప్ప పేరు తెచ్చుకోవాలి. మనుషులు కూడా అంతే కదండి. గొప్ప పేరు ఎవరికి? పేరు దేవుడికా నీకా? దేవుడికి మనం ఘనత తెప్పిస్తే ధన్యులం అండి. మన ఘనతను మనం చూసుకుంటే పాతాళానికి వెళ్ళిపోక తప్పదు. వారికి వారి పేరు తెచ్చుకోవాలనుకున్నారు, మరి మొదలు పెట్టేశారండి. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడో చూడండి. 5వ వచనం, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చినప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, పని ప్రారంభించారు. ఇదిగో చూశారు, అందరూ కలిసేసరికి ఇక వారికి నేను అవసరం లేదు. వారు ఏం చేయదలుచుకున్నా ఇక వారికి ఏ అడ్డం ఉండదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది తలుచుకుంటే అది చేస్తారు. కనుక ఏం చేయాలి? మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయదము రండి అనుకోనేను. ఈ తారుమారు అన్న పదానికి అర్థం బాబెలు. బాబెలు అన్న పదానికి అర్థం ఏంటి? తారుమారు. తారుమారు అన్నదాన్ని బాబెలు అంటారు మూల భాషలో. బాబెలు తారుమారు చేద్దాం అనుకున్నాడు. ఆ రోజు వాళ్ళు భాషల వలన తారుమారైపోయారు. వారి భాషలు తారుమారైపోయాయి. ఇటుకలు తీసుకురండి అంటే మరేదో తీసుకొస్తున్నారు, ఏం చెప్తున్నాడో అర్థం కావడం లేదు. అప్పుడు భాషను బట్టి విడిపోయారండి. వాళ్ళంతా చెదిరిపోయారు ప్రపంచ దేశాలన్నిటికీ. ప్రియులారా, ఈరోజు భారతదేశంలో నివసిస్తున్న వారంతా ఒకనాడు ఏదో ఒక ప్రాంతం నుంచి వచ్చిన వారే. బైబిల్ చెప్పింది చూడండి. షీనారు దేశం అంటే ప్రస్తుతం ఉన్న ఇరాక్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నది ఈ ప్రాంతం. బాబిలోనియా. అక్కడ నుంచి వాళ్ళు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. బైబిల్ చరిత్ర, బైబిల్లో ఉన్న చరిత్ర ఇది. భారతదేశ చరిత్ర ఏం చెప్పింది చెప్పండి. ఒకనాడు భారతదేశానికి ప్రవేశించిన వారు ఎవరు మొట్టమొదట అంటే, మధ్యాసియా నుంచి ఖైబర్ బోలాన్ కనుమల గుండా ఉత్తర భారతదేశం ప్రవేశించిన ద్రావిడులు మొట్టమొదట భారతదేశంలో అడుగుపెట్టినవారు. ఆ తర్వాత ఆర్యులు. అంటే ఒకనాడు ప్రారంభంలో భారతదేశంలో మనుషులు లేరా? లేరు. ఎక్కడి నుండి వచ్చారు? మధ్య ఆసియా నుంచి వచ్చారు. మధ్య ఆసియా నుంచి ఆహారం సంపాదన కోసము, వారు బ్రతుకు తెరువు కోసం పొట్టచేత పట్టుకుని ఖైబర్ బోలాన కనుమల గుండా ఉత్తర భారతదేశం ప్రవేశించిన మొదటి ద్రావిడులు. ఆ తర్వాత ఆర్యులు ఇదిగో భారతదేశం ప్రవేశించారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదిగో మధ్య ఆసియా నుంచి చెదిరిపోయిన వాళ్ళు వీళ్ళంతా. షీనారు దేశంలో బాబిల్ అనే ప్రాంతం నుంచి అందరూ చెదిరిపోయారు. అందరూ చెదిరిపోయారు. అంటే ఈనాడు భారతదేశంలో నివసిస్తున్న ఏ మనిషి అయినా నువ్వు మాట్లాడుతున్న భాషలో విదేశీయుడే. మన వాళ్ళు ఏమంటారండి? పలానా ఆమె విదేశీయురాలండి. సోనియాని ఏమంటారు? విదేశీయురాలు. మరి నువ్వెవరు? నువ్వు స్వదేశీయా? తెలంగాణ వాడు అంటాడు సీమాంధ్ర వాళ్ళు పోవాలి అంటాడు. ఎక్కడికి పోవాలి?
ఇలా మాట్లాడే కేసీఆరే తెలంగాణ వాడు కాదు, విజయనగరం అట్ట అతని మూలాలు. ఏమండి, ఎవరు స్వదేశీ ఎవరు విదేశీ? చరిత్రలోనికి వెళ్ళిపోతే, ప్రారంభానికి వెళ్ళిపోతే అసలు ఈ గడ్డ మీద అడుగు పెట్టిన ప్రతి మనిషి అసలు ఇక్కడ పుట్టినవాడు కాదు. మన తాతలు ముత్తాతలు అసలు మొదటి కాలానికి వెళ్ళిపోతే, ఆర్యుల ద్రావిడుల సంతతికి అసలు ఆ ప్రారంభానికి మనం వెళ్ళిపోతే వాళ్ళు వచ్చిందే మధ్య ఆసియా నుంచి. వారిలో నుంచి అభివృద్ధి చెందిన వాళ్ళమేనండి మనం అంతా కూడా. ఇదిగో ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళంతా ద్రవిడుల నుంచి అభివృద్ధి చెందిన వాళ్ళు. ఆర్యులు కాస్త తెలియగలిగిన వాళ్ళు. ముందు ప్రవేశించిన ద్రవిడుల్ని మీరు వెళ్ళిపోండి కిందకు తరివేశారు భారతదేశం దక్షిణ భాగానికి. ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళంతా ఆర్యులు, వాళ్ళు కాస్త తెలియగలిగిన వాళ్ళు. ఈ ఆర్యులైనా ఈ ద్రావిడులైనా ఇద్దరూ ఒకనాడు మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళే. చరిత్ర తెలియక పాపం ఏమంటున్నాడండి ఓపిత్యాగి, క్రైస్తవులంతా విదేశాలకు వెళ్ళిపోవాలి, క్రైస్తవ్య విదేశీ మతం, క్రైస్తవ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు విదేశీయులు, క్రైస్తవులు కాదయ్యా. క్రైస్తవ్యం అనేది మతం కాదు. భారతదేశంలో భారత రాజ్యాంగం ఇచ్చినట్టుగా ఒక మంచి చట్టం, ఒక చదవకాశం భారత రాజ్యాంగం కల్పించినట్టుగా ఎవరైనా యథేచ్ఛగా వారి వారి విశ్వాసాలను అవలంబించుకోవచ్చు అన్నారు. దానిని బట్టి యేసుక్రీస్తును విశ్వసించాం. ఇది మార్గం, ఇది మార్గం, మతం కాదు. ఒకవేళ పుట్టుక గురించి, ఒకవేళ రెసిడెన్స్ గురించి, ఒకవేళ పౌరసత్వం గురించి మాట్లాడతావా? అలాగైతే మేము భారతీయులం. ఎందుకంటే ఒకనాడు భారతదేశానికి ప్రవేశించిన ఆర్యులు ద్రావిడుల సంతతిలో నుంచి మేమంతా వచ్చాం. ఒకవేళ మేము విదేశీయులం అయితే మీరు కూడా ఏమైపోతారో తెలుసా? విదేశీయులే. మీరు విదేశీయులు అవుతారు. మీరు విదేశీయులు కాదు అంటే వారి సంతతిలో నుంచి పుట్టిన మేము కూడా విదేశీయులు కావు. ఎందుకు క్రీస్తుపై ఒక రకమైన అక్కసు పెంచుకున్నారండి ప్రపంచ ప్రజలు? ఒక రకమైన అక్కసు, ఒక రకమైన అసూయ, ఒక రకమైన ద్వేషం. అందుకే ఏం మాట్లాడాలో అర్థం కాక విదేశీ మతం, విదేశీ దేవుడు, విదేశీ పుస్తకం, విదేశీ అని ఒక ముద్ర వేస్తున్నారు. అలాగని విదేశీ అంటే నీకు అంత అయిష్టమైతే ఈ భారతదేశంలో నీ దగ్గర ప్రతిరోజు నీకు కనబడుతున్న, నీ వాడుకలో కనబడుతున్నవన్నీ విదేశీ వస్తువులు కాదా? కాదా? చెప్పండి ప్రేమైన దేవుని పిల్లల. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఆదికాండం 25వ అధ్యాయము 6వ వచనం నుంచి. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, ఎవరు వెళ్ళు? అబ్రహాం పిల్లలు. అబ్రహాంకు శారా, హాగరుతో పాటు మరికొంతమంది ఉపపత్నులు ఉన్నారు. వారిని పెళ్లి చేసుకున్నాడు. వారికి పిల్లలు పుట్టారు, వారికి కుమారులు ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? తాను బ్రతికుండగానే తన కుమారుడు ఇస్సాకు వద్ద నుండి, ఎందుకంటే వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. దేవుడు భవిష్యత్తులో జరిగించబోతున్న ఒక మహాకార్యక్రమం, అదే క్రీస్తు జననం. అదంతా ఇశ్రాయేలు జాతి వలన జరగాలి. కనుక ఈ కానాను దేశం ఎవరి వశం? ఇస్సాకు వశం, ఇస్సాకు సంతతి వశం. అందుకని తన కుమారుడైన ఇస్సాకు దగ్గర మిగిలిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. అందుకే ఏం చేశాడు తెలుసా? ఉపపత్నుల కుమారులందరినీ పిలిచి వారికి ఏమి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి, ఇస్సాకు నద్దు నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. తూర్పు దేశానికి వారిని పంపేశాడు. తూర్పు దేశానికి అంటే వీళ్ళు కూడా బయలుదేరేటి వెళ్ళిపోయారు తూర్పు దిక్కుకి. ఏమంటే మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, భారతదేశంలోనికి ఆర్యులు ద్రావిడులు ప్రవేశించిన కాలం. ఇదిగో అబ్రహాము తన ఉపపత్నుల కుమారులను పంపించిన కాలం. రెండు ఒకటే. అంటే అర్థం ఏంటన్నమాట? ఒకనాడు మధ్య ఆసియాలో అబ్రహాము లేదా నోవహు ఈ కుటుంబాల మధ్య ఉన్న వారే ఆర్యులు ద్రావిడులుగా భారతదేశం ప్రవేశించారు. ఎవరు విదేశీయులు, ఎవరు స్వదేశీయులు? ఏది విదేశం, ఏది స్వదేశం? ప్రపంచాన్నంతటిని దేవుడు సృష్టించిన తర్వాత
ఆయన పలికిన ఒక మాట ఈ ప్రపంచంలో చాలామందికి తెలియదండి. ఏమన్నాడో తెలుసా? 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28. దేవుడు మనుషులను ఆశీర్వదించాడు. ఎట్లాగంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. ప్రపంచం అంతటిని మనుషులకు ఇచ్చాడు. ఎవరి మనుషులు? ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనిషి సృష్టించి. భాషలు మారాయి గనక, ప్రాంతాలు మారాయి గనక, మనుషులు వారి జాతులు మారాయి గనక, ప్రాంతాలను బట్టి వారి రూపాలు మారాయి గనక, వాతావరణాన్ని బట్టి వారి ఆకారంలో చిన్న చిన్న మార్పులు వచ్చాయి గనక మనుషులు తాము వేరు అనుకుంటున్నారు. కానీ జ్ఞానం తెలిసిన ఎవరైనా ఈ భూమి మీద బ్రతికే మనిషి, ప్రతి మనిషి అన్నవాడు ఒకే మనిషి నుంచి వచ్చాడు. ఒకే మనిషి. ఆ ఒక్క మనిషి ఆదాము నుంచి పుట్టిన సంతతి ఈ ప్రపంచంలో ఉన్నవారంతా అందరూ దేవుడికి సమానం. అందుకే అందరూ సమానంగా పంచుకోండి అన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఎప్పటి వరకు తెలుసా? ఎప్పటి వరకు లోపరుచుకోవాలో తెలుసా? దేవుని పని చేయడానికి ఆయుష్ కలిగి కొంతకాలం ఈ భూమి మీద ఉన్నాం, అప్పటి వరకే. వాస్తవానికి ఈ భూమి మీద ఎవరు ఉండరండి. సర్వసత్య ప్రకారం మాటలాడితే అసలు ఈ భూమి ఎవరిది కాదండి. నువ్వు స్వదేశీ, నేను విదేశీ, లేదా నీవు విదేశీ, నేను స్వదేశీ. భారతదేశం నాది, నువ్వు వేరే మతం స్వీకరించావు కనుక మరో చోటుకు వెళ్ళని మాట్లాడుతున్నావే. అసలు నువ్వు కానీ నేను కానీ అసలు ఈ భూమికి చెందిన వాళ్ళమే కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి, సిటిజన్షిప్ ఇండియన్ కాదు. మనం ఇండియన్ కాదు, అమెరికన్ కాదు, రష్యన్ కాదు. మన పౌరస్థితి పరలోకం. ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చావు? ఈ భూమి మీద ఎవరున్నారు? ఈ భూమి మీద వంశాలేంటి? ఏమి నమ్ముకున్నావు? ఏ కులం, ఏ మతం? ఇవన్నీ అర్థం పర్థం లేని వాటితో ఈరోజు మనిషి ముక్కలుగా విడిపోయాడంటే. కానీ మనిషికి అవసరమైంది ఒకటే, దేవుడు చెప్పింది ఒకటే. మనం ఎక్కడ వాళ్ళం కాదు. మన పౌరస్థితి పరలోకం. మధ్య ఆసియా కాదు, భారతదేశం కాదు, మరెక్కడ కాదు. మనం పరలోకం నుంచి అసలు ఈ భూమి మీదకి వచ్చాం. దేవుని జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి పరదేశే. అందుకే పేతురు గారు కూడా రాస్తూ 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరందరూ పరదేశులే. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పరదేశే. ఎవరు స్వదేశీ లేడు. క్రైస్తవులు కాదు, విదేశీయులు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పరదేశే, విదేశే. ప్రియులారా, మీరు పరదేశీయులను, యాత్రికులు. ఏదో ప్రయాణం చేస్తూ ఇక్కడ కాసేపు ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఇక్కడ కాసేపు ఉన్నారు. దీన్ని ఏమంటారు తెలుసా? మజిలీ. ఈరోజు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో ఒక 2-3 గంటలు ప్రసంగించి తిరిగి మా ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అందుకే వచ్చాం సింగరాయకొండ. మాది సింగరాయకొండ కాదు. ఇక్కడ ఉండడానికి ఒక 10 నిమిషాలైనా రెస్ట్ తీసుకోవాలి కదా అని మధుకృష్ణ గారు వాళ్ళ బెడ్రూమ్ను నాకు సిద్ధం చేసి మా ఇద్దరికి ఇచ్చారు. ఎంతసేపు? ఇక్కడ కార్యక్రమం ఉన్నంతసేపు. ఇచ్చారు కదా అని దానికి తాళం వేసుకుని వెళ్ళాను అనుకోండి, ఏమంటారు చెప్పండి? దేవుడు కూడా అంతే. పని ఉన్నంత వరకు నీకు ఒక భూమి, పని ఉన్నంత వరకు నీకు వాటర్, పని ఉన్నంత వరకు నీకు గాలి, పని ఉన్నంత వరకు నీకు ఒక దేశం, పని ఉన్నంత వరకు నీకు కొంత జీవితం. దేవుని పని మీద వచ్చావు గనక ఒక జీవితాన్ని కల్పించాడు, భవబంధాలు కల్పించాడు, నీకు ఒక ప్రాంతం ఇచ్చాడు, నువ్వు ఒక దేశానికి చెందినవాడో కనిపించాడు. ఇవన్నీ ఎప్పటి వరకు తెలుసా? ఈ భూమి మీద నీవు వచ్చిన పనిని పూర్తి చేసుకున్నంత వరకు. ఈ పని పూర్తయితే నువ్వు వెళ్ళిపోవాలి. అది మర్చిపోయావు గనక పేతుడు అంటున్నాడు, ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులు. ప్రయాణం చేసి వచ్చాను, ఇక్కడ ఒక రోజు మజిలీ ఉంది, రూమ్లో 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చున్నాను, తిరిగి మరలా రూమ్ ఖాళీ చేసి ఆయన రూమ్ ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అంటే బస్సులో ప్రయాణం చేస్తాం,
బస్సులో సీటు సంపాదించే పద్ధతి మనకు తెలుసు. మనకంటే ముందు కర్చీఫ్ను వేస్తాం. కర్చీఫ్ వేసామంటే మనం వెళ్ళినట్టే గ్యారంటీ లెక్క. మనం కర్చీఫ్ వేసిన తర్వాత ఎవడైనా ఎక్కాడా అయిపోయాడే. కనబడడం లేదా కర్చీఫ్, ఏదో మనమే వెళ్ళినట్టు ఫీలింగ్ ఇస్తుంటాం. గొడవాడి వాడిని లేపేస్తాం. వాడు లేకపోతే మనకు నలుగురు సపోర్ట్ వస్తాడు, ఏమయ్యా కర్చీఫ్ వేసాడు కదా అని. ఏమండి ఎక్కడి వరకు నీతి? ఎవరిని కూర్చొనివు, ఎవరిని చెయ్యి వెయ్యనివు. ఒక 6 గంటల ప్రయాణం. పోనీ రిజర్వేషనే చేయించుకున్నావు అనుకో ట్రైన్లో, అది మాత్రం ఎప్పటి వరకు నీ సీటు. వాడు రాసిస్తాడు నీ సీటే అని, నీ పేరుతో సహా. నా పేరుతో రాసి ఇచ్చాడు, ఇదిగో దీని మీద టికెట్ మీద ఉందని. వెళ్ళేటప్పుడు రెంచీలు తీసుకొని సీటు ఓడదీసామనుకో, నాకు రాసి ఇచ్చాడని వాడు నిన్ను దిగడే వాడు కట్టేస్తాడు, అక్కడ కేసు పెడతాడు. ఎప్పటి వరకు ప్రయాణం అయ్యేంత వరకు సీట్ నీదే. దేవుడిచ్చిన ఈ జీవిత ప్రయాణం ముగిసేంత వరకు ఈ ఎకరం పొలం నీది, ఈ 5 సెంట్లు నీవి, ఈ ఇల్లు నీది, ఈ మనుషులు నీ వాళ్ళు, ఈ దేశం నీది, ఈ గాలి నీది, ఈ నీరు నీది. ఈ ప్రయాణం ముగిసిపోయిందా, ఇవన్నీ మరొకడికి విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ప్రయాణం అయిపోగానే బస్సు వదిలేసి దిగుతావా, సీటు కూడా వీక్కొని వెళ్తావా? బస్సు వదిలేసి వెళ్ళిపోవాలి, ట్రైన్లో సీటు వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మనలో అంటాడు అక్కడ వస్తాడు, వాడు మరీ వెర్రి బాగులాడు, వాడు మొదలు పెడతాడు ఇది నాది. మనం నవ్వుకుంటూ దిగుతాం. ఇప్పటి వరకు నేను నాదే అనుకున్నానులే. చూసారా, ఇదండి మనుషులు. ఎవరు విదేశీయులండి? ఏది మతం అంటే? జ్ఞానం తెలియని ప్రతి మనిషి. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? దీని వెనక ఒక దుష్ట శక్తి, మనుషులకు శత్రువైన అపవాది వారి ఆత్మలను రక్షించే వాక్యం ఎలాగైనా వారికి చేరనివ్వకూడదు. ఈ భారతదేశంలో ఉన్న హైందవులకు కానీ, ఇస్లాం సోదరులకు కానీ, ఇతరులకు కానీ ఈ పుస్తకం దగ్గరికి చేరకూడదు. వారి ఆత్మ రక్షింపబడకూడదంటే ఒకే ఒక్క విషపు చుక్క. ఏంటా విషపు చుక్క? అది విదేశీ మత పుస్తకం. ఆ విదేశీ మతం మనకెందుకంటే, ఆ విదేశీ మతం మనకెందుకంటే? మనకు లేదా? చూసారా ప్రేమైన దేవుని పిల్లల, ఇలాంటి భావాలతో దేవుణ్ణే దూరం పెట్టిన ఈ సమాజాన్ని ఎలాగంటే కాపాడగలం? ఏం చేసి వారి ఆత్మను రక్షించగలం? అందుకే చిరు ప్రయత్నం, చిన్న ప్రయత్నం. కొందరినైనా ఈ మాటలు ఆకర్షించలేవా? కొందరినైనా ఆలోచింప చేయలేవా? ఈ మాటలతో కొందరినైనా వారి మనసులను దేవుడి వైపు మళ్లించలేనా అని ఇదిగోండి ఈ 1000 రూపాయలు ఖర్చు పెట్టి మధుకృష్ణ గారు, అలాగే ది కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ ఒంగోలు వారు ఇలాంటి కార్యక్రమం చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలు కొందరైనా కళ్ళు తెరవాలని. వాస్తవం మీకు అర్థమైతే ఈ భూమి మీద నివసించే ప్రజలందరూ ఒకే మనిషి నుంచి వచ్చిన వారని, ఒకే చోటు నుంచి చెదిరిపోయిన వారని, అందరూ సమానమే అని, తిరిగి అందరి పౌరసత్వం పరలోకానికే వెళ్ళాలని మీకు కూడా అర్థమైతే ఈ జ్ఞానం తెలియని మనుషుల మధ్యకు వెళ్ళండి. మనల్ని అసహించుకున్న పర్వాలేదు, నిందించిన పర్వాలేదు, మీరు వారి మధ్యకు వెళ్ళండి, వాస్తవం చెప్పండి. వారి గురించి తక్కువగా మాట్లాడకూడదు. చాలామంది క్రైస్తవ సహోదరులు చేస్తున్న పొరపాటు ఏమిటంటే, భారతదేశంలో ఉన్న ఇతర మతస్థులను, హైందవ సోదరులు కానివ్వండి, ఇస్లాం సోదరులు కానివ్వండి, చాలామంది కించపరిచేలా మాట్లాడుతున్నారు. అలా మనం మాట్లాడకూడదు. వాళ్ళు చేసే తప్పు వీళ్ళు చేసే తప్పు అనకూడదు. ఉన్న వాస్తవం ఏంటో చెప్పండి. బైబిల్ ఎంత వాస్తవమో చెప్పాలి, అందులో ఉన్న జ్ఞానం ఎంత గొప్పదో చెప్పాలి, బైబిల్లో దేవుడు ఎలాంటి జ్ఞాన సంగతులు వ్రాయించాడో చెప్పాలి. అప్పుడు వారి విజ్ఞతకే మనం వదిలేస్తే ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళే తెలుసుకోగలరు, వాళ్ళే తేల్చుకోగలరు. గనుక ప్రియులారా, బైబిల్ విదేశీ మత పుస్తకం కాదు, క్రైస్తవుల విదేశీయులు కాదు. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం, మనుషులందరికీ చెందిన గ్రంథం. క్రైస్తవులే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో దేశానికి చెందినవాడే. ఆ మరో దేశమే మన స్వదేశం, పరలోకం. ఈ జ్ఞానాన్ని ఎరిగి ఈ లోకంలో ఆశలను, బంధాలను, ఆస్తులను విడిచిపెట్టి రాబోయే లోకంలో సంపాదించుకోవడానికి ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ జ్ఞానం ఎంతో గొప్పది, చరిత్రకు మించింది, మేధావుల మేధస్సుకు మించినది. మీ మాట మా ఆత్మను రక్షించే శక్తి గలది. మనుషులకు దూరం చేయడానికి సాతాను ఎన్నో తప్పుడు అభాండాలు వాక్యంపై, విదేశీ పుస్తకమని, మత పుస్తకమని, తండ్రి మీ పిల్లలను కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈరోజు కార్యక్రమాన్ని మీ పిల్లలు జరిగించారు. కొందరినైనా ఈ మాటలు ఆలోచింప చేశాయని నమ్ముతున్నాం.
మీ పిల్లలు విజయవంతమయ్యారని, లక్ష్యాన్ని చేరుకోగలిగారని ఆశిస్తూ అనేకులలో ఆలోచన రేకెత్తించి వారి మనసులు మీ వైపు మళ్లించగలిగేలా కృప చూడమని, ఇంతటి జ్ఞానానికి దరిఫీతనిచ్చి ఒక